హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు యూజ్ ఆఫ్ V1 నేర్చుకోబోతున్నారు. ఆల్రెడీ మనకి 6 క్లాసెస్ అయ్యాయి. ఇది క్లాస్ నెంబర్ 7, యూజ్ ఆఫ్ V1 ఆర్ V1 ప్లస్ ఎస్ ఆర్ V1 ప్లస్ ES. ఏంటండి? యూజ్ ఆఫ్ V1 అన్నాం, లేదా ఆ V1కి ఎస్ అయినా వస్తుందన్నాం, లేదా ఆ V1కి ES అయినా వస్తుంది. ఇలా వచ్చేటప్పుడు దానిని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటాము. టెన్సెస్లోకి వెళ్ళినట్లయితే V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటాము. దాన్నే ప్రెజెంట్ టెన్స్ అని కూడా అంటాము. అయితే ఇక్కడ V1కి ఎస్ ఎందుకు చేరింది, V1కి ES ఎందుకు చేరింది? ఇక్కడ మీరు 3 ఫామ్స్ ఉన్నాయని గమనించాలి. ఒకటో ఫామ్ ఏంటంటే అది ఒకటి V1 ఫామ్ ఉంది, 2 V1కి ఎస్ ఉంది, అలాగే మూడోది V1కి ES ఉంది. ఈ 3 ఫామ్స్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే, అది మీరు గమనించాలి. ఏ వాక్యంలో అయినా సరే ఆ వాక్యంలో V1 కనిపించింది అంటే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. అదే సెంటెన్స్లో V1కి ఎస్ ఉన్నా సరే అది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది అని గమనించాలి. అలాగే V1కి ES ఉన్నా సరే అది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది అని గమనించాలి. అయితే ఎందుకు ఈ 3 ఫామ్స్ వస్తాయి అంటే చూడండి, మనము ముందు క్లాస్లో చెప్పుకున్నాం ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్స్ అని. ఇక్కడ మీరు గమనించాలని, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అయినప్పుడు, ఎప్పుడండి? థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్, అది థర్డ్ పర్సన్ అవ్వాలి, సింగులర్ నెంబర్ అవ్వాలి. అలాంటప్పుడు ఆ వాక్యములో వెర్బ్ యొక్క మొదటి రూపం ఉంటే తప్పనిసరిగా దానికి ఎస్ కానీ ES కానీ చేర్చాలి. అది గ్రామటికల్ రూల్. కాబట్టి అప్పుడు అది కరెక్ట్ అవుతుంది సెంటెన్స్, లేదంటే తప్పైపోతుంది. మనకి తెలుసు థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్స్ ఏంటి అనేది. ఏంటండి అది? హీ, షీ, ఇట్, ఈ మూడే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్స్. హీ, షీ, ఇట్ అంటే హీకి బదులుగా పర్సన్ నేమ్, షీకి బదులుగా పర్సన్ నేమ్, అలాగే ఇట్కి బదులుగా ఏదైనా ఒక బర్డ్ అవ్వచ్చు, లేదా ఒక థింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో సబ్జెక్ట్గా ఉపయోగించేటప్పుడు వీటికి హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అంటారు. ఇవి వాక్యానికి ప్రారంభంలో వచ్చేటప్పుడు ఆ వాక్యంలో V1 ఉంటే దానికి ఎస్ చేర్చుకోవాలి, లేదా ES చేర్చుకోవాలి. అప్పుడే ఆ వాక్యము కరెక్ట్ అవుతుంది. అలా కాకపోతే తప్పు అవుతుంది. అయితే మీకు డౌట్ రావాలి, సార్ ఎస్ ఎప్పుడు చేర్చుతాం, ES ఎప్పుడు చేర్చుతాం? వెరీ సింపుల్. ఒక వాక్యానికి ప్రారంభంలో హీ, షీట్లు ఉండి దానికి చివర ఈ విధంగా అంటే ఓతో ఎండ్ అవ్వనటువంటి వెర్బ్ ఫామ్స్ ఏమున్నా దానికి ఎస్ చేరుతుంది. ఈ టేక్ అనకూడదు అనమాట, ఈ టేక్స్ అనాలి ఎగ్జాంపుల్. అలాగే హీ ప్లే అన్నాం, PLAY ప్లే. చూడండి, హీ ఆర్ షీ మన ఇష్టం, షీ ప్లే అన్నాం, తప్పు ఇది. ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. షీ ప్లేస్ అనేది కరెక్ట్, ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్. షీ ప్లే అనకూడదు. ఏ వెర్బ్కి చివర ఓ ఉండదు అలాంటి వాటికి మనం ఎస్ చేర్చేటప్పుడు ES రాదు.
అయితే ఎప్పుడు ఈఎస్ వస్తుంది అంటే చివర ఓ ఉండే వెర్బ్స్కి. ఎగ్జాంపుల్, రవి గో టు స్కూల్. ఇది తప్పు అవుతుంది. దానికి మనం ఈఎస్ చేర్చుకోవాలి. అదండి, రవి గోస్ టు స్కూల్. రవి గోస్ టు స్కూల్ ఇలా రాస్తే అది రైట్ అవుతుంది. ఎందుకు అంటే ఏ వెర్బ్కి చివర ఓ ఉంటుందో ఆ వెర్బ్కి ఎస్ యాడ్ చేసేటప్పుడు ఒక్క ఎస్ యాడ్ చేయకూడదు, ఈఎస్ యాడ్ చేయాలి. ఇది ఈ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్స్కి ఉండే రూల్ అండి. సో ఈ విధంగా మీరు ఎస్ ఎప్పుడు వస్తుంది, ఈఎస్ ఎప్పుడు వస్తుంది నేర్చుకోవాలి. ఇప్పుడు వీటికి ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ ఎగ్జాంపుల్తో మీకు అర్థమవుతుంది. చూడండి, మన ప్రాసెస్ ఎప్పుడూ ఒకటే. ఎందుకంటే ఎవ్వరు మాట్లాడినా, చదివినా, రాసినా, అది ఏ దేశస్థులైనా కావచ్చు, ఏ రాష్ట్రం వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఈ మాట్లాడేటప్పుడు, చదివేటప్పుడు, రాసేటప్పుడు ఉపయోగించేవి ఈ 4 రకాల సెంటెన్సులు మాత్రం. చూడండి, స్టేట్మెంట్ సెంటెన్స్, ఎస్ఎస్ అంటే స్టేట్మెంట్ సెంటెన్స్. ఎన్ఎస్ అంటే నెగేటివ్ సెంటెన్స్, ఎన్ఎస్ నెగేటివ్ సెంటెన్స్. ఐఎస్ ఇంటరోగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఐఎస్. అలాగే ఐఎన్ఎస్ అంటే ఇంటరోగేటివ్ నెగేటివ్ సెంటెన్సెస్ అంటే వాటికి నెగటివ్ క్వశ్చన్స్ అంటారు. ఈ విధంగా ఈ 4 రకాల సెంటెన్స్ని ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించడం ఎలా, అప్పుడు వాటికి తెలుగు మీనింగ్ ఏంటి వస్తుంది ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ 1, దే గో టు టెంపుల్ అన్నా. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, దే గో టు టెంపుల్. ఇక్కడ వెర్బ్ గో ఉందండి, దే ఇక్కడ రాసాం అంటే అది థర్డ్ పర్సనే కానీ ప్లూరల్ అంటే ఎక్కువ మంది. అలాంటప్పుడు దీనికి ఈఎస్ చేర్చకూడదు. ఎప్పుడు చేర్చాలో మనం తెలుసుకున్నాం. సో ఈ ప్రారంభంలో ఉన్నది హీ కానీ, షీ కానీ, ఇటు కానీ అయితే ఈ గోకి ఈఎస్ చేరుతుంది. ఇది ప్లూరల్ ఫామ్ కాబట్టి థర్డ్ పర్సన్ అయినా అక్కడ ఈఎస్ రాదు. సో దే గో టు టెంపుల్ అంటే దాని అర్థం వారు దేవాలయానికి వెళతారు. చూడండి, ఎప్పుడు V1 వాక్యములో వచ్చినా, ఎప్పుడు V1 వాక్యములో వచ్చినా తాను, తాము, తారు, తాడు, తాది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. షెల్కి, బిల్లుకి ఏదైతే మీనింగ్ వస్తుందో V1 వచ్చేటప్పుడు అదే మీనింగ్ వస్తుంది. గమనించాలి ఈ విషయాన్ని. సో వారు దేవాలయానికి వెళతారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి. వెళతారు అనేది ఫ్యూచర్ ఉపయోగించామనుకోండి, దే విల్ గో టు టెంపుల్ అన్నాం అనుకోండి, దానికి అర్థం కూడా వారు దేవాలయానికి వెళతారు. అయితే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ అని మీకు డౌట్ రావచ్చు. వెళతారు అనేది భవిష్యత్తులో ఎప్పుడైనా వెళ్ళచ్చు, ఇది కూడా భవిష్యత్తే అవుతుంది. కాకపోతే నియర్ ఫ్యూచర్ అంటారు. తక్కువ టైంలో వాళ్ళు వెళ్తారు అంటే వెళ్ళడానికి రెడీగా ఉన్నారు, ఇప్పుడు అతి తక్కువ టైంలోనే వెళ్తారు అనేటప్పుడు మనకి ఇది వస్తుంది. లేదా రెగ్యులర్గా చేసే పని అవ్వచ్చు, వాళ్ళు టెంపుల్కి వెళ్తారు, అది వాళ్ళ తాలూకా రెగ్యులర్ లేదా హ్యాబిచువల్ యాక్షన్ అవ్వచ్చు. అలాంటప్పుడు కూడా వారు దేవాలయానికి వెళ్తారు అని చెప్పచ్చు. కానీ మీనింగ్ సింపుల్ ఫ్యూచర్కి ఏ విధంగా మీనింగ్ వస్తుందో దీనికి అదే విధమైనటువంటి మీనింగ్ వస్తుంది. అది మనం గమనించాలి. వారు దేవాలయానికి వెళతారు. మరో ఎగ్జాంపుల్ చూడండి, యు బై ఏ కార్ అంటే నీవు ఒక కారు కొంటావు. ఇక్కడ బై అనే V1 ఉంది. ఇక్కడ కూడా మనం ఎస్ ఈఎస్ చేర్చలేదు. ఎందుకో చెప్పండి. సింపుల్గా
ఇక్కడ ఉండేది సెకండ్ పర్సన్ యు అనేది, కాబట్టి సెకండ్ పర్సన్స్కి రాదండి. కాబట్టి యు బై ఏ కార్ అనేది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. నీవు ఒక కారు కొంటావు. ఎప్పుడు కూడా తాను, తాము, తారు, తాడు, తాది లేదా తాకు బదులుగా తాను, తాము, తారు, తాడు, తాది ఈ విధమైనటువంటి మీనింగ్సే వస్తాయి. ఎప్పుడు V1 వాక్యంలో వచ్చేటప్పుడు, లేదా V1కి ఎస్ చేరినా అదే మీనింగ్, V1కి ఈఎస్ చేరినా అదే మీనింగ్ వస్తుంది. ఇది గమనించాలి. మరో ఎగ్జాంపుల్, షీ లర్న్స్ ఇంగ్లీష్. షీ లర్న్స్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీషు నేర్చుకుంటాది. ఆమె ఇంగ్లీషు నేర్చుకుంటాది. మరో ఎగ్జాంపుల్, వరుణ్ గోస్ టు వైజాగ్. వరుణ్ గోస్ టు వైజాగ్. వరుణ్ వైజాగ్ వెళ్తాడు. ఈ విధంగా V1 వచ్చేటప్పుడు మీనింగ్ వస్తుంది. ఇది గమనించండి. అదేవిధంగా ఇవే సెంటెన్స్ని నెగటివ్ సెంటెన్స్లు అయితే ఎటువంటి మీనింగ్ వస్తుంది గుర్తుపెట్టుకోండి. ఏ వాక్యములో వెర్బ్ యొక్క మొదటి రూపం వస్తుందో ఆ వాక్యాన్ని నెగటివ్ చేసేటప్పుడు డోంట్ కానీ డజంట్ కానీ ఉపయోగిస్తాము. గుర్తుపెట్టుకోవాలి. V1 ఉండేటప్పుడు డోంట్ వస్తుంది. V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేస్తే డజ్ నాట్ వస్తుంది. సో ఇక్కడ మీరు అదే విషయాన్ని గమనించాలి. మొదటి సెంటెన్స్లో V1 వచ్చింది, దాన్ని నెగటివ్ చేసేటప్పుడు డోంట్ వచ్చింది. అది గమనించాలి. దే డోంట్ గో టు టెంపుల్. డోంట్ ఎప్పుడు ఉపయోగిస్తామండి? ఏదైనా ఒక పని చెయ్యొద్దు అని చెప్పేటప్పుడు వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. చెయ్యను అని చెప్పేటప్పుడు వస్తుంది. రెండు సందర్భాలు. ఏదైనా ఒక పని చెయ్యొద్దు అని చెప్పడం, చెయ్యము అని చెప్పడం, ఈ రెండు సందర్భాల్లో డోంట్ కానీ డజంట్ కానీ ఉపయోగిస్తాము. మరొకసారి, డోంట్ లేదా డజంట్ ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే ఏదైనా ఒక పని నువ్వు లేదా అవతల వాళ్ళు మీరు ఎవరైనా చెయ్యొద్దు అని చెప్పేటప్పుడు, లేదా వాళ్ళు చెయ్యరు అని చెప్పేటప్పుడు. గుర్తుపెట్టుకోవాలి. చెయ్యరు, చెయ్యొద్దు, తినడు, తినొద్దు, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. దే డోంట్ గో టు టెంపుల్. వారు దేవాలయానికి వెళ్ళరు లేదా వెళ్ళవద్దు. లేదా వెళ్ళవద్దు. వారు దేవాలయానికి వెళ్ళరు లేదా వెళ్ళవద్దు. అలాగే చూడండి, యు బై ఏ కార్ని నెగటివ్ చేస్తే ఏమొస్తుంది? యు డోంట్ బై ఏ కార్. నీవు కారు లేదా నీవు ఒక కారు కొనవు. ఇక్కడ కొనవు వస్తుందండి, నీవు కాబట్టి నీవు ఒక కారు కొనవు లేదా కొనవద్దు. మీరు అయితే కొనరు అని వస్తుంది. సో యూ డోంట్ బై ఏ కార్, నీవు ఒక కారు కొనవు లేదా కొనవద్దు. ఇంకో ఎగ్జాంపుల్, షీ డజంట్ లెర్న్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోదు. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోదు. అలాగే వరుణ్ డజంట్ గో టు టెంపుల్. సారీ, వరుణ్ డజంట్ గో టు వైజాగ్. వరుణ్ వైజాగ్ వెళ్ళడు. మరొకసారి చూసుకోండి. వరుణ్ డజంట్ గో టు వైజాగ్. వరుణ్ వైజాగ్ వెళ్ళడు. ఈ విధంగా ఈ డోంట్ కానీ డజంట్ కానీ ఉపయోగించేటప్పుడు మీనింగ్స్ వస్తాయి. మరికొన్ని ఎగ్జాంపుల్ చూడండి. హీ డజంట్ ప్లే క్రికెట్. అతడు క్రికెట్ ఆడు. షీ డజంట్ కమ్ నౌ. ఆమె ఇప్పుడు రాదు. ఐ డోంట్ హెల్ప్ యూ. నేను నీకు సహాయం చెయ్యను. వీ డోంట్ లైక్ స్వీట్స్. మేము స్వీట్స్ ఇష్టపడము. షీ డజంట్ కమ్. ఆమె రాదు. దే డోంట్ ప్లే క్రికెట్ హియర్. వాళ్ళు క్రికెట్ ఇక్కడ ఆడరు. ఈ విధంగా వస్తాయి. అదేవిధంగా చూడండి, యూ డోంట్ సిట్ హియర్. నువ్వు ఇక్కడ కూర్చోవద్దు.
యు డోంట్ వేస్ట్ యువర్ టైం. నువ్వు నీ టైంను వృధా చెయ్యవద్దు. షీ డజంట్ ఎక్స్ప్లెయిన్ యూ. ఆమె నీకు ఎక్స్ప్లెయిన్ చెయ్యొద్దు. ఈ విధంగా చెయ్యొద్దు, వెళ్ళొద్దు అని కూడా చెప్పేటప్పుడు డజంట్, డోంట్ ఉపయోగిస్తాము. అదేవిధంగా క్వశ్చన్స్ అయ్యేటప్పుడు ఏ విధమైనటువంటి మీనింగ్ వస్తుందో చూడండి, గుర్తుపెట్టుకోండి. వాక్యంలో V1 ఉంటే క్వశ్చన్ అయ్యేటప్పుడు డూ వస్తుంది. అదే వాక్యంలో V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ, ఇదిగోండి ఎస్ ఇక్కడ చేరింది, ఇక్కడ ఈఎస్ చేరింది. ఎస్ కానీ ఈఎస్ కానీ చేరేటప్పుడు అది క్వశ్చన్ అయితే డస్ వస్తుంది. ఇక్కడ చూడండి V1 ఉంది కాబట్టి డూతో క్వశ్చన్ ప్రారంభమవుతుంది. డూ దే గో టు టెంపుల్ అంటే వారు దేవాలయానికి వెళ్తారా? మరొకసారి, ఇవన్నీ ఎంక్వైరీస్ అండి, ప్రజెంట్ ఎంక్వైరీస్ అంటాం. డూ దే గో టు టెంపుల్, వారు దేవాలయానికి వెళ్తారా? మరో ఎగ్జాంపుల్, డూ యూ బై ఏ కార్? డూ యూ బై ఏ కార్ అంటే నీవు ఒక కారు కొంటావా? కొంటావా? ఇక్కడ చూడండి టూ ఎందుకు వచ్చింది? ఇక్కడ యూ ఉంది కాబట్టి. ఇక్కడ డస్ వచ్చింది. డస్ షీ లెర్న్ ఇంగ్లీష్? చూడండి ఎందుకు డస్ వచ్చిందంటే చూడండి ఈ వాక్యములో లెర్న్స్ ఈ V1కి ఎస్ చేరిందండి. మొదట సబ్జెక్ట్ సి ఉంది కాబట్టి ఇక్కడ డస్ వచ్చింది క్వశ్చన్ అయ్యేటప్పుడు. డస్ షీ లెర్న్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుందా? డస్ షీ లెర్న్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుందా? డస్ వరుణ్ గో టు వైజాగ్? చూడండి వరుణ్ వైజాగ్ వెళ్తాడా? మరొకసారి, డస్ వరుణ్ గో టు వైజాగ్? వరుణ్ వైజాగ్ వెళ్తాడా? ఇక్కడ డస్ ఎందుకు వచ్చిందండి? వరుణ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి ఇక్కడ డస్ వచ్చింది. ఈ విధంగా మనం క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయొచ్చు. సో నెక్స్ట్ నెగటివ్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయండి? డోంట్ దే గో టు టెంపుల్, వీటికి నాట్ యాడ్ చేస్తే నెగటివ్ క్వశ్చన్ ఉంటుంది. డోంట్ దే గో టు టెంపుల్, వారు దేవాలయానికి వెళ్ళరా? డోంట్ దే గో టు టెంపుల్, వాళ్ళు దేవాలయానికి వెళ్ళరా? డోంట్ యు బై ఏ కార్, నీవు కారు కొనవా? చూడండి డోంట్ యు బై ఏ కార్, నీవు ఒక కారు కొనవా? ఇక్కడ చూడండి డజంట్ షీ లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోదా? డజంట్ షీ లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీషు నేర్చుకోదా? అలాగే డజంట్ వరుణ్ గో టు వైజాగ్ అంటే వరుణ్ వైజాగ్ వెళ్ళడా? డజంట్ వరుణ్ గో టు వైజాగ్, వరుణ్ వైజాగ్ వెళ్ళడా? ఈ విధంగా ఈ ఐఎన్ఎస్లో వాక్యానికి ప్రారంభంలో డోంట్ కానీ డజంట్ కానీ వస్తుంది. ఇది గమనించాలి. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇవి క్వశ్చన్స్ కదండి. ఈ క్వశ్చన్స్కి ముందు మనకి ఏ క్వశ్చన్ కావాలో ఆ క్వశ్చన్ వర్డ్ యాడ్ చేస్తే మనకి కావలసిన క్వశ్చన్ ఫ్రేమ్ అయిపోతుంది. చూడండి డూ దే గో టు టెంపుల్ అంటే ఏంటి? వారు దేవాలయానికి వెళ్తారా? దీనికి ముందు వెన్ చేర్చాం. అప్పుడు ఏమైంది? వెన్ డూ దే గో టు టెంపుల్, ఆ వెళ్తారు అనేది వెళ్తారు అయిపోతుంది. వెన్ డూ దే గో టు టెంపుల్, వాళ్ళు టెంపుల్కి ఎప్పుడు వెళ్తారు? మరొకసారి వెన్ డూ దే గో టు టెంపుల్, వాళ్ళు టెంపుల్కి ఎప్పుడు వెళ్తారు? అదే క్వశ్చన్ చూడండి, హౌ డూ దే గో టు టెంపుల్, వాళ్ళు టెంపుల్కి ఎలా వెళ్తారు? వై డూ దే గో టు టెంపుల్, వాళ్ళు టెంపుల్కి ఎందుకు వెళ్తారు? ఈ విధంగా ఏ క్వశ్చన్ కావాలో ఆ క్వశ్చన్ వర్డ్ని మనం యాడ్ చేసుకుంటే మనకి కావాల్సినటువంటి క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. వీటిని కూడా అంతే. వై డోంట్ దే గో టు టెంపుల్, వాళ్ళు టెంపుల్కి ఎందుకు వెళ్ళరు? వై డోంట్ యూ బై ఏ కార్, నువ్వు కార్ ఎందుకు కొనవు? వై డజంట్ షీ లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోదు? వై డజంట్ వరుణ్ గో టు వైజాగ్, వరుణ్ వైజాగ్ ఎందుకు వెళ్ళడు? ఈ విధంగా మీనింగ్ వస్తుంది. మరికొన్ని ఎగ్జాంపుల్ చూడండి.
క్వశ్చన్స్కి ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. డూ యూ ప్లే క్రికెట్? నువ్వు క్రికెట్ ఆడతావా? డూ యూ లెర్న్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటావు? వెన్ డూ యూ లెర్న్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకుంటావు? డస్ షీ కమ్ నౌ? ఆమె ఇప్పుడు వస్తుందా? వై డజంట్ షీ కమ్ నౌ? ఆమె ఇప్పుడు ఎందుకు రాదు? అదేవిధంగా మరికొన్ని క్వశ్చన్స్. డూ దే ప్లే హియర్? వాళ్ళు ఇక్కడ ఆడతారా? వెన్ డూ దే ప్లే హియర్? వాళ్ళు ఎప్పుడు ఇక్కడ ఆడతారు? వై డూ దే ప్లే హియర్? ఆ విధంగా మనకి కావాల్సిన క్వశ్చన్ వర్డ్స్ని ఇక్కడ చేర్చుకోవచ్చు. అదేవిధంగా ఐఎన్ఎస్లో కూడా వై డోంట్ యూ కమ్? నువ్వు ఎందుకు రావు? వై డోంట్ యూ లెర్న్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవు? వై డోంట్ దే ఎక్స్ప్లెయిన్ యూ? వాళ్ళు నీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయరు? వై డోంట్ యూ రీడ్ స్టోరీస్? నువ్వు స్టోరీస్ ఎందుకు చదవు? వై డజంట్ హరి లెర్న్ ఇంగ్లీష్? హరి ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోడు? డస్ హరి లెర్న్ ఇంగ్లీష్? హరి ఇంగ్లీష్ నేర్చుకుంటాడా? డస్ హరి లెర్న్ ఇంగ్లీష్? వెన్ డస్ హరి లెర్న్ ఇంగ్లీష్? ఎప్పుడు హరి ఇంగ్లీష్ నేర్చుకుంటాడు? డూ యూ లైక్ స్వీట్స్? నీకు స్వీట్స్ ఇష్టమా? డూ యూ లైక్ స్వీట్స్? నీకు స్వీట్స్ ఇష్టమా? డోంట్ యూ లైక్ స్వీట్స్? నీకు స్వీట్స్ ఇష్టం లేదా? వై డోంట్ యూ లైక్ స్వీట్స్? నీకు స్వీట్స్ ఎందుకు ఇష్టం లేదు? ఈ విధంగా ఏ క్వశ్చన్ అయినా ఎంక్వైరీ అంటాం. ఎంక్వైరీ అవతల వాళ్ళు చేస్తారా చెయ్యరా అని అడిగేటప్పుడు డోంట్తో కానీ డజంట్తో కానీ క్వశ్చన్స్ని మనం ఫ్రేమ్ చేయొచ్చు. ఈ విధంగా ఈ 4 రకాల సెంటెన్స్లు మీరు నేర్చుకున్నట్లయితే దెన్ యూ కెన్ ఈజీలీ స్పీక్ విత్ ది హెల్ప్ ఆఫ్ డూ అండ్ డస్ and V1 form. You can easily ask questions with do and does. So you try to learn this table perfectly. If you have any doubt, see once again the same table, then you can understand. So please try to learn in this way. So ఈ V1 అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈరోజు మీరు నేర్చుకోవడం జరిగింది. ఈ క్లాసు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ నా క్లాసుల గురించి తెలియచేయండి. సో మీరు నేర్చుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.